కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి తొలి అడ్డంకి ఎదురైంది. తెలంగాణ రక్షణ సేన పేరుతో సంక్షిప్త రూపం టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పార్టీ పేరును మార్చాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లుగా సమాచారం. 15 రోజులలో 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలి అని, లేని పక్షంలో ఎలాంటి తదుపరి సమాచారం లేకుండానే పార్టీ నమోదు దరఖాస్తునైతే మూసివేస్తాము అని ఈసీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజలలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుత పేరును కొనసాగించడం సాధ్యం కాదు అని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లుగా సమాచారం. ఇక ఈ పరిణామాలతో కవిత పార్టీ భవిష్యత్తు అడుగులపై అయితే రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజులలో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలి అని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును మూసివేస్తాము అని హెచ్చరించింది. టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ కవితకు ఈసీ లేఖ రాసింది. పేరు వివాదంతో కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే దీంతో కొత్త పేర్లతో దరఖాస్తును సమర్పించాలి అని ఈసీ సూచించింది. ఈసీ లేఖపై కవిత స్పందించారు. తమకు అధికారికంగా ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు సమాధానం ఇచ్చాము అని తెలిపారు. అయితే కొత్త పేర్లు ఇచ్చేదే లేదు అని, న్యాయ పోరాటానికి సిద్ధమని కవిత స్పష్టం చేశారు.